కావలి వాయిస్ కు స్వాగతం. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విద్యార్థులకు మంచి సందేశం అందించారు. శనివారం అల్లూరులోని ఆర్డీఆర్ కాలనీలో ఉన్న బీసీ బాలికల గురుకుల పాఠశాలలో పర్యటించిన ఎమ్మెల్యే 83 లక్షల రూపాయలతో నిర్మించనున్న అదనపు గదులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పెద్ద కలలు కనాలని, ఆ కలలను కష్టపడి నిజం చేసుకోవాలని సూచించారు. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే భవిష్యత్తుకు మార్గమని అన్నారు. బాలికల కోసం 10 రోజుల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే తన సొంత నిధులతో వారం రోజుల్లో హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. ఏ డెకరేషన్ అయితే చేయలేదు, ఓన్లీ చిల్డ్రన్ డైరెక్ట్ గా సో భార్గవి 10th class స్టూడెంట్స్, భార్గవి అండ్ వైష్ణవి, సుప్రియ, విష్ణుప్రియ. థ్యాంక్ యూ సార్. Thank you so much, sir. మీ ఎదుగుదలను కూడా ఈ విషయంలో నేను ప్రస్తావిస్తామనుకుంటున్నాను. ఒక కమిషన్ అంటే పుస్తకాలలో పాఠాలే కాదు, మనుషులకు ఉన్నటువంటి ఎన్ని కళలను కూడా అవపోసన చేసుకునేటువంటి వయసులో ఉన్న మీరు లలిత కళల పట్ల, మన భారతదేశ సంస్కృతి పట్ల ఒక విజ్ఞతతో మీరు పనిచేస్తున్నందుకు విద్యార్థులందరినీ కూడా అభినందిస్తూ, ఒక మంచి ఉపాధ్యాయుల్ని పొందిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకోసం, మీ భవిష్యత్తు కోసం, మీ అభ్యున్నతి కోసం క్రమశిక్షణతో పాటు, పాఠ్య పుస్తకాల్లో ఉండే జ్ఞానంతో పాటు క్రమశిక్షణని జీవితంలో ఎదిగే కొద్ది ఎలా ఒదగాలో నేర్పుతున్నటువంటి మీ అధ్యాపకులు దొరికినందుకు విద్యార్థులందరూ కూడా అదృష్టవంతులుగా భావిస్తూ
ఒకవైపున డెడికేషన్ ఉన్నటువంటి విద్యార్థులు, జీవితంలో ఏదో సాధించాలని తపన పడుతున్న విద్యార్థులు, మాకు వయసుతో పని లేదు, దేన్నైనా మేము సాధించగలమని 10th క్లాస్లోనే ఈరోజు మీరు ప్రదర్శించిన విధానం, కాన్స్టిట్యున్సీ మీద మీకున్నటువంటి అవగాహన, స్పోర్ట్స్ మీద మీకున్నటువంటి జిజ్ఞాత అన్నీ కలగలిపి మీలో ఎదుగుతున్న మిమ్మల్ని చూస్తే బిడ్డలుగా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ప్రభుత్వం మొదలుకొని, విద్యాశాఖ మంత్రి మొదలుకొని, ప్రిన్సిపల్ సెక్రటరీలు, జిల్లా స్పెషల్ ఆఫీసర్లు మొదలుకొని, మీ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా మీరు ఏదో జీవితంలో ఒక ఎదుగుదలకి రావాలి, ఒక ఉన్నత స్థాయికి రావాలని ఇంతమంది కష్టపడుతున్నారు. వారికి మీకు బంధమేంది ఒక్కసారి మీరు ఆలోచించాలి. వాళ్ళు ఎవరు? మీకు బంధువులా? కాదు. కానీ వృత్తిరీత్యా వాళ్ళు ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాల్లో ఏదో డ్యూటీ చేసాం, డ్యూటీలో పాఠాలు చెప్పామనే దానికంటే కూడా నేను ఈ 3 గంటల పాటు మీతో గడిపినటువంటి పరిస్థితుల్లో ప్రతి టీచర్ కళ్ళల్లో వెలుగులు, ఏదో చేయాలనే తపన మీకోసం వారు చూస్తుంటే నిజంగా చాలా మీరు అదృష్టవంతులు. అందుకే మీరు కూడా కలలు కనాలి, కలలు కని ఆగిపోకూడదు. ఆ కళల్ని సాధకర చేసుకోవడం కోసం మీరు పరితపించాలి. జీవితంలో ఒక్క తప్పు అంటూ చేస్తే ఆ తప్పు వల్ల జీవితాంతం నువ్వు మనశ్శాంతిని కోల్పోతావు. ఒక్క తప్పు నీ జీవితాన్ని వెంటాడొద్ది. కాబట్టి విద్యార్థి దశలో ఉన్నటువంటి మీరు క్రమశిక్షణతో, పట్టుదలతో, ఎంతటి శ్రమకైనా ఓడ్చి మీరు ఎదగడానికి ప్రయత్నం చేయాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను. తల్లి తండ్రి జన్మనిచ్చారు, బుడిబుడి నడకల మధ్య మీకు మాటలు నేర్పారు, నడక నేర్పారు. మీరు పడుతుంటే తల్లి నడక నేర్పడం కోసం వంగి మీకు నడక నేర్పింది తల్లి తండ్రి. చిన్న మాటలు మొదలుకొని పెద్ద మాటలు మాట్లాడటానికి తాపత్రయపడుతుంటే మీ తల్లి తండ్రి ఆనందించారు. ఎదిగే కొద్దీ తండ్రి మిమ్మల్ని ప్రయోజకురాలుగా చేయటం కోసం కష్టపడటం నేర్చుకున్నాడు. ఆ కష్టం వెనక భవిష్యత్తులో మా బిడ్డలు ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారనే ఆశతో కష్టాన్ని మైమరిచి మీకోసం బతుకుతున్నారు. తిన్నారో తినలేదో, ఒంటి మీద బట్టలు ఉన్నాయో, మంచి బట్టలు వేసుకున్నారో, ఇస్త్రీ బట్టలు వేసుకున్నారో, ఉదయం టిఫిన్ చేశారో, మధ్యాహ్నం లంచ్ చేశారో, నైట్ తల్లిదండ్రులు కష్టపడుతున్నారు. మీరందరూ కూడా పల్లె ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళే. నేను కూడా మీ తల్లిదండ్రుల కంటే కూడా ఇంకా పేదరికం నుంచి వచ్చినటువంటి వాడినే. ఈరోజు మీ తల్లిదండ్రులు ఎండనక వాననక పొలాల గట్ల మీద తిరిగి సముద్రంలో వేటకెళ్ళి ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని పొలాల గట్ల మీద పాములు కరుస్తాయో, తేళ్లు కరుస్తాయో, ఏమవుతుందో తెలియకుండా పంట పండించి ఆ పంట ఫలింపు ద్వారా వచ్చిన డబ్బులతో మిమ్మల్ని ప్రయోజకులు చేయాలి, మా బిడ్డలు ఎదగాలని తల్లిదండ్రులు పడే తపనను మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఒక వైపున తల్లిదండ్రులు పడే తపన, ఇంకొక వైపున మీ గురువులు మీకు పాఠాలు చెప్పాలని పడేటువంటి ఆలోచన ఎప్పుడు మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి. పాఠ్యపుస్తకాల్లో పాఠాలే కాదు, క్లాసులో ర్యాంకులే కాదు మన జీవితానికి సోపానం. మనలో ఉండే ఆలోచన విధానాలే మన జీవితాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి. ఈ రోజున మీరు ఒక్కసారి పురాణాలను పరిశీలిస్తే పార్వతీదేవి, సరస్వతీదేవి ముగ్గురు దేవతలు ఉన్నారు. డబ్బుకి చిహ్నంగా లక్ష్మీదేవిని, ధైర్యానికి చిహ్నంగా పార్వతీదేవిని, చదువుకి జ్ఞానానికి చిహ్నంగా సరస్వతీదేవిని మనం ఆరాధించడం జరుగుతుంది. మన సనాతన ధర్మంలో లక్ష్మీదేవికి ఆలయాలు ఉన్నాయి, పార్వతీదేవికి ఆలయాలు ఉన్నాయి. కనకదుర్గగానో, కన్నికా పరమేశ్వరగానో, మన పోలేరమ్మగానో, అంకమ్మగానో, ఏదో ఒక పేరు మీద పార్వతి అంశంలో పుట్టినటువంటి వాళ్ళని దేవతలుగా కొనియాడుతున్నాం. లక్ష్మీదేవికి చాలా ఆలయాలు ఉన్నాయి, కానీ సరస్వతికి ఆలయం లేదు. ఎందుకు చేశారంటే
దాన్ని ఒక శాపమని అనుకుంటున్నాం. కాదు, లేదు. మీ హృదయంలో మనసులో ఉంది. మనసే ఒక దేవాలయం. మనసే ఒక దేవాలయం. నీ మనసును నువ్వు ప్రక్షాళన చేసుకోగలిగితే డబ్బు వస్తుంది పోతుంది, ధైర్యం వస్తుంది పోతుంది. ధైర్యము డబ్బు ఉన్నంత మాత్రాన ప్రయోజకులు కారు. ఎవరికైతే జ్ఞాన సంపాదన ఉంటుందో, ఎవరైతే తెలివిగల వాళ్ళు అవుతారో వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది, పార్వతీదేవి ఉంటుంది, అంటే ధైర్యం ఉంటుంది, లక్ష్మి ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా మీరు మీ మనసుని ఏకాగ్రత పెట్టుకోవాలి. ఒకటి ఆలోచించండి, దేవుడు మీకు కాళ్ళు చేతులు ముక్కు నోరు అన్నీ ఇచ్చారు. అందరికీ అన్నీ ఉన్నాయి, లేనిది మనసు ఒకటే. అందుకే క్లాస్ రూమ్లో ఒకరు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నారు, ఒకరు క్లాసులో వెనకబడిపోతున్నారు. ఒకరు గురువు పాఠాలు చెప్పేది అందరికీ ఒకే పాఠమే చెప్పింది, కానీ గురువులో లోపం లేదు, వినేవాళ్ళలో లోపం ఉంది. వినేదానికి ఎక్కడ ఉందిరా అంటే నీ మనస్సు, నీ సరస్వతి నీ కంట్రోల్లో లేదు. గురువు పాఠాలు చెబుతుంటే నీ మనసు ఎక్కడో విహరిస్తుంటుంది. సెల్ ఫోన్ల మీదన, సినిమాల మీదన, సీరియల్స్ మీదన, ఫ్రెండ్స్ మీదన, ఏదో ఒక దాని మీద వ్యాపకం పోతుంది. అందుకనే వ్యాపకం తగ్గించుకొని మనస్సాక్షిని కంట్రోల్లో పెట్టుకున్న వాళ్ళు ప్రయోజకులై ఇంతింతై ఒటిడింతై అన్నట్టుగా ఆకాశం అంత ఎత్తి ఎదిగి తల్లిదండ్రులకు పేరు తెస్తున్నారు, పాస్ అవుతున్నారు. పాసులు ఒక్కటే మీ జీవిత కొలమానం కాదు. ఎగ్జామ్స్లో పాస్ అయినంత మాత్రాన మీరు జ్ఞానాన్ని సంపాదించినట్టు కాదు. జ్ఞానంతో పాటు పట్టుదల పెరగాలి, జ్ఞానంతో పాటు క్రమశిక్షణ రావాలి. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈరోజు మీరందరూ కూడా వేసుకున్న ఆభరణాలు, మీరు వేసుకునే బంగారం ఎక్కడ పుట్టింది? మట్టిలో పుట్టింది. మట్టిలో పుట్టినటువంటి బంగారాన్ని తీసుకొచ్చి కొలువులో వేసి కొన్ని వేల డిగ్రీల హీట్ పెట్టి కరిగించి కొన్ని లక్షల సమ్మెట పోట్లు తగిలితే ఆ బంగారం ఒక ఆభరణమైంది, అందరికీ ఇష్టమైంది. అది మన తల్లుల మెడలో అందమైన ఆభరణంగా ఈరోజు వచ్చింది. బంగారమే మట్టిలో పుడితే దాన్ని కొన్ని వేల డిగ్రీల దగ్గర హీట్ జరిగితే కొన్ని సమ్మిట పోట్లు తగిలితే బంగారం ఎలా ఆభరణమైందో మీ జీవితంలో కూడా ఓడిపోవటం ఉంటుంది. ఓడినప్పుడే ఇంకొకసారి ఓడకుండా ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ఇది పాఠ్యపుస్తకాల్లో ఉండదు. అదేవిధంగా పడిపోయినప్పుడు జీవితంలో ఇంకొకసారి పడిపోకుండా ఉండాలంటే దానికి మీకై మీరు ఆలోచించాలి. ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతాం. ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా విఫలమైనట్లు కాదు. ఫెయిల్ అయ్యామని బాధపడుతూ ఇంట్లో పనుకున్న వాళ్ళు నిజమైన ఓడిపోయిన వాళ్ళు. ఓటమిని అంగీకరిస్తూ ఇంకొకసారి జీవితంలో ఓటమి రానంతగా ఎదగాలని అందుకే 7 కొండల వెంకట స్వామిని ఎక్కటానికి 7 కొండలు ఎట్లా ఎక్కుతున్నామో మీ జీవితంలో కూడా మొదటి ప్రయత్నం విఫలంతోనే స్టార్ట్ అవుతుంది. విఫలంతోనే మన జీవిత మనం స్టార్ట్ అవుతుంది. మీరు పుట్టుకతోనే నడిచారా? జంతువుల్లాగా తల్లి గర్భం నుంచి పుట్టంగానే మనం నడవల. మనకై మన మోకాల చిప్పులు పగులుతున్నా, కాళ్ళు నొప్పులు వస్తున్నా నడవాలని తాపత్రయంతో నడిచి అందరి ముందు శబాష్ అనిపించుకున్నాం. ఈ పడ్డ రోజు పక్కోళ్ళని చూసి మనం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో బాధపడలా. కాబట్టి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా, పడిపోయినా, ఓడిపోయినా, మోసపోయినా జీవితంలో ఎప్పుడు ఇంకొకసారి మోసపోకుండా ఉండడం కోసం మీరు ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థిగానే మనం చనిపోయేంత వరకు కూడా చూడాలి. ఈరోజు మీ అందరి వయసు 15 సంవత్సరాలు ఉంటుంది, 14-15 సంవత్సరాలు ఉంది. ఈరోజు మీకు పాఠ్యపుస్తకాలు ప్రభుత్వాలు ఇస్తున్నాయి, బుక్స్ ప్రభుత్వాలు ఇస్తున్నాయి, యూనిఫామ్స్ బుక్స్ ఇస్తున్నాయి, సోపులు ఇస్తున్నారు, షాంపూలు ఇస్తున్నారు, నిద్రపోవడానికి బెడ్లు ఇస్తున్నారు, మంచి ఆహారం ఇస్తున్నారు. అందరూ మీకు ఎంతమంది తోడున్నారు. మీ తల్లిదండ్రులు పండక్కపోతే మీకు మంచి ఆహారాన్ని పెట్టి మిమ్మల్ని బెడ్ల మీద పనుకోబెట్టి తల్లిదండ్రులు కింద పనుకుంటున్నారు. వృద్ధాప్యంలో వాళ్ళకి మీరు అండగా ఉంటారని, వాళ్ళ కష్టాలన్నీ మరిచిపోయి మీ ఒడిలో సేద తీరొచ్చని ఆ నమ్మకంతో మీ తల్లిదండ్రులు బతుకుతున్నారు. అందుకే
మనం ఎప్పుడు కూడా వీటన్నిటిని గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంతమంది కష్టంతో మనం ఎదుగుతున్నాం. మీరు 25 సంవత్సరాల్లోనే మీ జీవితం పూర్తవుతుంది. విద్యార్థి దశ మ్యాక్సిమం 25 సంవత్సరాలు. ఈరోజు మీరు ఇంటర్మీడియట్లో ఎంటర్ అవుతారు నెక్స్ట్ ఇయర్, అది ఒక 2 సంవత్సరాలు. ఎనీ గ్రాడ్యుయేషన్ 4 years అంటే ఇంకొక 6 years చదువుతారు. అక్కడి నుంచి గురువులు ఉండరు, రూమ్స్ ఉండవు, కాలేజీలు ఉండవు, తల్లిదండ్రుల కోపాలే ఉంటాయి. అయిపోయింది కదా చదువు, ఇంకా ఏంది, నువ్వు ఎందుకు ఉద్యోగం తెచ్చుకోలేదు, ఏంటి నీ లైఫ్ అనేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ మెట్లుని మీరు తయారు చేసుకోవాలి. వీటిలో విఫలాలున్నా, ఎన్నున్నా, నిరాశలేసినా, ప్రజలు చీకాకు పెట్టినా, ఎన్ని చేసినా ప్రయత్నం చేసి ఆఖరికి అంతిమంగా మీరు విజయం సాధించాలి. మీరు 25 సంవత్సరాల తర్వాత మీరు ఇంకొక 55 సంవత్సరాలు మనం జీవిస్తాం. సరాసరి 80 సంవత్సరాలు మనం బతికితే మీ దశ అంతా 25 సంవత్సరాలు పూర్తయితే ఇంకా 55 సంవత్సరాలు మీరు ఆనందంగా ఉండాలి అంటే ఇప్పుడు మీరు బాధలకు అలవాటు పడాలి. రాత్రి ఉంది, వెన్నెలా ఉంది, అమావాస్య ఉంది, నీ కళ్ళకు కనిపించే శరీరం సగభాగం ఉంది, నీ కళ్ళకు కనిపించని శరీరం సగభాగం నీ వెనకుంది. కాబట్టి నీ జీవితం కష్టాలతో మొదలైతే ఆఖరి సుఖాలతో నువ్వు జీవితం ముగుస్తుంది. ఇప్పుడు సుఖాలతో మీరు జీవితాన్ని ప్రారంభిస్తే కష్టాలు పాలవుతుంది. ఇప్పుడు మీరు ఎంత పొందగలరు? ఆ సుఖం కోసం 55 సంవత్సరాల సుఖం కోసం ఈరోజు మీరు 15 సంవత్సరాల వయసులో ఉన్నారు, ఇంకా మ్యాక్సిమం 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల అమావాస్య, ఈ 10 సంవత్సరాల చీకటి, ఈ 10 సంవత్సరాల ఫెయిల్యూర్స్, ఈ 10 సంవత్సరాల పట్టుదల, ఈ 10 సంవత్సరాల యొక్క ఆలోచన 55 సంవత్సరాల సుఖానికి నాంది పలకాలంటే ఈ 10 సంవత్సరాలు మీరు కష్టపడాలి. ఫ్రెండ్స్కి దూరంగా, బంధువులకు దూరంగా, సినిమాలకు దూరంగా, స్నేహాలకు దూరంగా, కొత్త అలవాట్లకు దూరంగా, ఒకే ఒక గమ్యం. నువ్వు ఏ గ్రామంలో అయితే పుట్టావో, ఏ కులంలో అయితే పుట్టావో, ఏ మతంలో అయితే పుట్టావో, ఏ ప్రాంతంలో అయితే పుట్టావో ఆ ఊర్లో మిమ్మల్ని శభాష్ అనిపించుకునేటట్టుగా మీ జీవితం ఎదగాలి. అది మనిషి జీవితానికి సార్థకత. ఏదో పుట్టాం, ఏదో తల్లిదండ్రులు కన్నారు, ఏదో చదివించారు, ఏదో చేశామనేది కాదు. ఎందుకు పుట్టాడు ఈ బిడ్డ అని కాదు. శభాష్, మంచి ఆడపిల్లను పుట్టించాను, ఈరోజు నా కుటుంబానికి పేరు తెచ్చిందనే విధంగా మీ జీవితం ఉండాలి. అందుకే బ్రహ్మ మీ తల రాతను రాశాడు, మీ తల్లి మీకు జన్మనిచ్చింది, మీ తండ్రి మీ ఎదుగుదల కోసం తపన పడుతున్నాడు. ఇంకా తర్వాత మీ జీవితం సమస్యలు వచ్చిందని అలిసిపోయి ఇంట్లో పనుకుంటారా? ఎన్ని సమస్యలు వచ్చినా కాళ్ళకి తొక్కుకుంటూ మీరు ఎదిగి ఉన్నత స్థాయికి పోతారా అనేది మీకై మీరే ఆలోచించుకోవాలి. అది మీ జీవితంగా ఉండాలి. అందుకోసమే ఇప్పటి నుంచే మీలో ఆలోచన రండి. సుఖం కోసం ఇప్పుడు కలలు కనండి. డాక్టర్ అవుదామా, ఇంజనీర్ అవుదామా, టీచర్ అవుదామా, పోలీస్ అవుదామా, ఒక ఎయిమ్ పెట్టుకోండి. వ్యాపారం చేద్దామా, ఏదో ఒక ఎయిమ్. మీ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు, నీ మెంటల్ ఎబిలిటీకి తగ్గట్టు, నీకున్నటువంటి నాలెడ్జ్కి తగ్గట్టు ఆటోమేటిక్గా సరస్వతి కటాక్ష నీకు అద్దితే లక్ష్మీదేవి నీ ఇంటికే వస్తుంది. ఎప్పుడైతే నీలో జ్ఞానం పెరుగుద్దో ఆటోమేటిక్గా పార్వతి ధైర్యం నీ వెనక ఉంటుంది. అందుకోసమే ఎప్పుడు కూడా మీ జీవితాన్ని మీకై మీరు తగ్గించుకోకండి. దేంట్లో తక్కువ కాదు, దేంట్లోనే నేను గొప్ప అనేటువంటి భావన మీలో రావాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. అది ఉన్న రోజునే మనం ఉన్నతమైనటువంటి స్థాయికి రాగలం. ఆ ఎయిమ్ కోసం బతకాలి, ఆ ఎయిమ్తో మీరు జీవించాలి. ఎప్పుడైతే మీరు ప్లానింగ్ చేసుకుంటారో ఆటోమేటిక్గా మీకు ఒక డెసిషన్ వస్తుంది, ఆటోమేటిక్గా మీకు ఒక ఆబ్జెక్టివ్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ ఏర్పడినాయో డెసిషన్ మేకింగ్ ఏర్పడుతుంది. ఇవన్నీ ఎప్పుడు వస్తాయో ఆటోమేటిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం మీరు ప్రయత్నం చేస్తారు, మోటివేషన్ ఏర్పడుతుంది, జీవితంలో సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్ కోసం రేపటి 55 సంవత్సరాల సుఖం కోసం ఈ 10 సంవత్సరాలు మీరు ఉన్నతమైనటువంటి విలువలతో ఎదగాలని మనసారా కోరుకుంటూ
ఒక్కటే ఆలోచించండి, మీ తల్లిదండ్రులు పడ్డ కష్టం ఎప్పుడంటే మీరు ఉన్నతమైన ఇందాక నాకు ఆ పాప చెప్పింది ఐపీఎస్ చదవాలి అని. ఎస్, అది మోటివేషన్, అది ఒక స్పిరిట్, ఆ కాంపిటీషన్ ఉండాలి. అది ఉన్నప్పుడే మనం సాధించగలం. ఎప్పుడైతే మీరు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి ఇంటికి వెళితే నీ తల్లి తండ్రి పట్టుకుని ఏడవాలి. ఏడుపు అంటే ఆనంద బాష్పాలతో, అది మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం అంటే. తల్లిదండ్రుల రుణం అంటే వాళ్ళు ఇచ్చిన ఆస్తి తీసుకొని వాళ్ళు చనిపోయిన తర్వాత ఫోటోలు పెట్టి లేదంటే వృద్ధాప్యంలో అన్నం పెట్టడం కాదు. జ్ఞానవంతులు చేసిన మీ తల్లిదండ్రుల రుణం మీరు ప్రయోజకులై ఇంటికి వెళ్ళిన రోజు మీ అమ్మ నాన్న ఇద్దరు ఆలింగనం చేసుకొని శబాష్ బిడ్డ నిన్ను కన్నందుకు మా రుణం తీర్చుకున్నామని నీ తల్లిదండ్రి రోడ్డున పోతుంటే ఊరు వాడ మీ తల్లిదండ్రుని పొగుడుతుంటే ఆ తల్లిదండ్రులు ఆనందిస్తారే, అది మీ జన్మకి సార్థకత. అది జన్మ అంటే. ఆ జన్మ కోసం మీరు పాడాలి. ఈరోజు పాఠాలు చెప్పిన గురువులు ఆ రోజు మిమ్మల్ని చూసి గర్వపడాలి. ఏ కళాశాలలో ఈరోజు మీరు కింద కూర్చొని మా దగ్గర పొగడ్త కోసమో మమ్మల్ని మెప్పించడం కోసం మీరు పాడిన పాటలు, మీరు మాట్లాడిన మాటలు ఇది కాదు. ఏదో ఒకరోజు ఇదే స్కూల్కి మీరు చీఫ్ గెస్ట్గా వచ్చేటట్టుగా మీ జీవితం మలవాలి. అది మీ జీవితం. అలా ఉండటం కోసం మీరు దారులు ఎత్తుకోవాలి. అదృష్టం అనేది ఎక్కడ ఎవరి చేతులు లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, మంచి ఉన్నత విలువలతో మంచి ఉన్నత స్థాయికి మనసారా మీరందరూ కూడా రావాలని మనసారా కోరుకుంటూ, ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మీరందరూ కూడా ఎదిగి రేపు భారత పౌరులుగా మీరు రాబోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భార్యా బిడ్డలను పక్కన పెట్టి మిమ్మల్ని అందరినీ ప్రయోజకులు చేయడం కోసం ఈరోజు దేశాలు తిరిగి ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ పెట్టండి, రేపు మా ఇంతమంది కలిసి ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, మౌలిక సదుపాయాల కోసం ఈరోజు మేము అందరం కూడా పనిచేస్తున్నాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు నార్త్ ఆమలూరులో 10 ఎకరాల స్థలంలో నెల్లూరు జిల్లాలో బీసీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఒక మంచి మోడల్ స్కూల్గా దాన్ని చేయటం కోసం 2018 ప్రాంతంలో దాన్ని జీవోలు ఇవ్వటం, తర్వాత వచ్చినటువంటి పరిణామాలలో దానివల్ల జరిగినటువంటి ఇబ్బందులు అన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి తప్పకుండా దాన్ని సాధించి తీరుతామని, అతి తొందరలోనే దానికి ఒక కార్యాచరణ రూపొందిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈరోజు మీ స్కూల్లో దాదాపు 3 క్లాస్ రూమ్స్కి ఇంకా ఇంకొక డార్మెంటరీకి కూడా దాదాపు 83 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇందాక కాంట్రాక్టర్ని కూడా మా ఆడబిడ్డలు బాగా సఫర్ అవుతున్నారని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది కాబట్టి ఎప్పుడు లోపల పూర్తి చేస్తామంటే 3 నెలల్లోనే అన్నారు. తప్పకుండా నేను ఆ అబ్బాయికి కూడా చెబుతున్నా, ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన మాట మీద పూర్తి చేసి మళ్ళా మీ ఓపెనింగ్కి నేను తప్పకుండా వస్తానని కూడా మీ అందరికి కూడా మాటిస్తున్నా. మెట్లుని మీరు తయారు చేసుకోవాలి. వీటిలో విఫలాలున్నా, ఎన్నున్నా, నిరాశలేసినా, ప్రజలు చీకాకు పెట్టినా, ఎన్ని చేసినా ప్రయత్నం చేసి ఆఖరికి అంతిమంగా మీరు విజయం సాధించాలి. మీరు 25 సంవత్సరాల తర్వాత మీరు ఇంకొక 55 సంవత్సరాలు మనం జీవిస్తాం. సరాసరి 80 సంవత్సరాలు మనం బతికితే మీ దశంతా 25 సంవత్సరాలు పూర్తయితే ఇంకా 55 సంవత్సరాలు మీరు ఆనందంగా ఉండాలి అంటే ఇప్పుడు మీరు బాధలకు అలవాటు పడాలి. ప్రభుత్వం మొదలుకొని, విద్యాశాఖ మంత్రి మొదలుకొని, ప్రిన్సిపల్ సెక్రటరీలు, జిల్లా స్పెషల్ ఆఫీసర్లు మొదలుకొని, మీ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా మీరు ఏదో జీవితంలో ఒక ఎదుగుదలకు రావాలి, ఒక ఉన్నత స్థాయికి రావాలని ఇంతమంది కష్టపడుతున్నారు. వారికి మీకు బంధమేంది ఒక్కసారి మీరు ఆలోచించాలి. వాళ్ళు ఎవరు? మీకు బంధువులా? కాదు. కానీ వృత్తిరీత్యా వాళ్ళు ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాల్లో ఏదో డ్యూటీ చేసాం, డ్యూటీలో పాఠాలు చెప్పామనే దానికంటే కూడా నేను ఈ 3 గంటల పాటు మీతో గడిపినటువంటి పరిస్థితుల్లో ప్రతి టీచర్ కళ్ళల్లో వెలుగులు, ఏదో చేయాలనే తపన మీకోసం.
మీతో నేను సాంగత్యం ఏర్పడటానికి కొంత టైం తీసుకున్నా తప్పకుండా ఇక నుంచి ఎప్పుడుగా కంటికి రెప్పలాగా ఈ స్కూల్ని కాపాడుకుంటానని కూడా మీకు అందరికి కూడా మాటిస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.